ఇవాళ నేను మీకు మంచి రెస్టారెంట్ స్టైల్ డ్రాగన్ చికెన్ చూపించబోతున్నాను. అస్సలు మిస్ అవ్వకండి. కొంచెం కారంగా, కొంచెం తీయగా, జ్యూసీగా చికెన్ స్టార్టర్స్ ని డ్రైగా కాకుండా కొంచెం జ్యూసీగా తినడం ఇష్టపడే వాళ్ళకి అద్దిరిపోయే రెసిపీ అండి ఇది. హలో మాస్టర్, ఏమండే మేడం గారు, ఈ డ్రాగన్ చికెన్ రెసిపీని వెంటనే సేవ్ చేసుకోండి. ఇక వండటం అయితే మొదలు పెట్టేద్దాం. ఈ రెసిపీకి నేను చికెన్ బోన్లెస్ థై పీసెస్ ని తీసుకున్నానండి. శుభ్రం చేసుకున్న బోన్లెస్ చికెన్ ని పొడవాటి ముక్కలుగా కోసి పెట్టుకోండి. డ్రాగన్ చికెన్ కి బెస్ట్ టేస్ట్ రావాలంటే తీసుకున్న చికెన్ చాలా టెండర్ గా జ్యూసీగా ఉండాలండి. 400 గ్రాముల చికెన్ లోకి ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్, ఒక కోడిగుడ్డు, అరకప్పు కార్న్ ఫ్లోర్, పావు కప్పు బియ్య పిండిని వేసుకొని చికెన్ కి కోడిగుడ్డు మరియు పిండి మంచిగా పట్టేలాగా కలుపుకోండి. పొయ్యి కింద సెగ మధ్యస్థంగా ఉంచుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని జాగ్రత్తగా చేతులు కాల్చుకోకుండా వేసుకోండి. చికెన్ ని కరకరలాడేలాగా వేపేయకండి. చికెన్ కొంచెం మెత్తగా ఉంటేనే సాస్లన్నీ ముక్కలోకి ఇంకి రుచి బాగుంటుంది. ఇక సాస్ ప్రిపరేషన్ కోసం స్వీట్ చిల్లీ సాస్, టమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్ ని తీసుకోండి. ఇందులో ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్, ఒక అరకప్పు మంచినీళ్లు, రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడిని వేసుకొని సాస్లన్నీ కలిసేలాగా కలుపుకోండి. ఇందాక చికెన్ వేపుకున్న నూనెను వేసుకొని అందులోకి జీడిపప్పును వేసి లేత బంగారు వర్ణంలోకి మారేదాకా వేపుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయని, పచ్చిమిరపకాయ చీలికల్ని వేసుకొని వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయేదాకా వేపుకోండి. ఇంట్లో ఉంటే గనక బెల్ పెప్పర్స్ ని వేసుకోండి, చూడ్డానికి రంగు బాగుంటుంది. ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత తయారు చేసుకున్న సాస్ ని వేసుకొని సాస్ ని కుతకుతలాడేదాకా ఉడకనివ్వండి. ముందుగా వేపు పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకొని హై ఫ్లేమ్ మీద సాస్ అంతా చికెన్ కి పట్టేలాగా టాస్ చేయండి. చికెన్ ముక్కలకి సాస్ మంచిగా పట్టి మీకు ఇష్టమైన కన్సిస్టెన్సీలోకి వస్తే గనక డ్రాగన్ చికెన్ తయారైపోయినట్టేనండి.